నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో కన్నుల పండుగగా జరిగిన కూటమి పాలనకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని కూటమి 2 ఏళ్ల అభివృద్ధిపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమం. వివిధ జిల్లాల్లో యోగాంధ్రలో పాల్గొని యోగాసనాలు వేసిన జిల్లా ఉన్నత అధికారులు, రాజకీయ ప్రముఖులు. విశాఖలో వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. 2 ఏళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డ కేకే రాజు. స్టీల్ ప్లాంట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను ఖండించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ కు జగన్ చేసింది శూన్యమేనని విమర్శ. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని, రాష్ట్రాన్ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో ధామినేడ్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2024లో 57% ఓట్ షేర్, 94% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతితోనే మొదలైందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ప్రజావేదిక కూల్చివేతతో జగన్ అరాచక పాలన మొదలైందని మండిపడ్డారు. కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేశారని, అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేసులు, జైళ్లతో చీకటి పాలన సాగించారని దుయ్యబట్టారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించానని చంద్రబాబు తెలిపారు. ఏపీలో చీకటి పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని, వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించిందని చెప్పారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలో ధామినేడ్లో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కేవలం ఓటేయలేదని, సరికొత్త చరిత్రను సృష్టించారని ఆయన కొనియాడారు. ప్రజలు మౌనంగా ఉన్న చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. ఈ తీర్పు రాష్ట్రానికి కొత్త ఆశలు మోసుకొచ్చి ఒక తరం భవిష్యత్తుకు బలమైన నమ్మకాన్ని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ కూటమి కేవలం అధికారాన్ని పంచుకోవడానికి కాదు, బాధ్యతలను భుజాన వేసుకునేందుకు ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. గతంలో జనసేన 21 సీట్లకు పరిమితమై ఉండడంపై విమర్శలు వచ్చినా ప్రజా ఆశీర్వాదంతో 100% స్ట్రైక్ రేట్ సాధించి చూపించామన్నారు. ఎన్నికల హామీలు అమలుతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే ఎన్డీఏ సమిష్ట కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోగలిగామని పవన్ కళ్యాణ్ వివరించారు. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నేతలు, రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని నేతలు మండిపడ్డారు. కేకే రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో అక్కయ్యపాలెం నుంచి అక్కయ్యపాలెం హైవే వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్ల బాబురావు, బొత్స ఝాన్సీ, కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సూపర్ 6 అంటూ సూపర్ మోసాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకు మహిళలకు పింఛన్ లాంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని బాబురావు, ఝాన్సీ, రాజు తెలిపారు. భారీగా అప్పులు తెస్తూ కూటమి నేతలు తమ ఆస్తులు పెంచుకుంటూ ప్రజల నెత్తిన కుచ్చుటోపి పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా ఆగ్రహం చూడటం ఇదే మొట్టమొదటిసారి. తప్పనిసరిగా ప్రజలు ఎందుకు రోడ్డులోకి వస్తున్నారంటే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సూపర్ 6 అని సూపర్ అనేక రకాలుగా ల్యాండ్ సర్వే కమిషన్ కొడుతున్నాడు. అలాగే ప్రజలకి ఏ రకమైనటువంటి సహాయం చేయకోకుండా వాళ్ళందరికీ కూడా ద్రోహం చేస్తున్నాడు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద ప్రజల ఆగ్రహం ఇంకా వెల్లుబుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కింద దించే వరకు ప్రజలు ఊరుకోరు. ఇదే నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. చంద్రబాబు పరిపాలనలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యి ప్రజలను ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఈరోజు సంక్షేమాన్ని కుంగులో తొక్కారో, ఈరోజు ప్రజాపక్షం నిలబడి ప్రతిపక్షంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేకే రాజు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల్ని వారికి ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చి వాటన్నిటి తీర్చే విధంగా ఈరోజు రావాలని పిలుపుతోనే ఈరోజు మేము చేస్తున్నాం. ఈ మోసపూరిత చంద్రబాబు నాయుడు గారి మామూలు వెన్నుపోటు, అలాగే ఈరోజు అన్నిట్లో కూడా ఏ ధర పెంచి ప్రజలకు పన్ను పోటుకొని ఈరోజు తీసుకొచ్చిన ఆ ముఖ్యమంత్రి గారికి బుద్ధి రావాలని పిలుపు ఇవ్వాలని మేమందరం కూడా ఈరోజు కలిసికట్టుగా ఇక్కడికి వచ్చాం. ఎటు చూడండి, అటు ఆడబిడ్డ నిధి అన్నారు, ఈరోజు ఏమైనా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థపూరిత రాజకీయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనని పూర్తిగా అవినీతిమయం చేసి ఎన్నికలకు ముందు ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని అమలు కాని హామీలన్నీ ఇచ్చి ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు చేశారో వాటన్నింటినీ కూడా అమలు చేస్తూ సూపర్ 6 అని సూపర్ 7 అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రతిజ్ఞ చేసి ప్రమాణాలు చేసి ఇంటింటికి బాండ్స్ పంపించిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా పరిపాలించడం విఫలం చెంది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య నుండి వెన్నుపోటు అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను కూడా పడవటం జరిగింది. ముఖ్యంగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి అసలు సిగ్గుందా? చంద్రబాబు నాయుడు గారికి అసలు సిగ్గుందా? ఈరోజు ఈనాడు పేపర్లో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలంటూ యాడేసి 23 లక్షల కోట్ల పెట్టుబడి, 21 లక్షల ఉద్యోగాలు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కనుక నిజంగా మీకు సిగ్గుండి, మీకు 45 సంవత్సరాల అనుభవం ఉండి, నిజంగా మీరు స్వార్థపూర్త ప్రయోజనాల కోసం కాకుండా, ధనార్జన కోసం కాకుండా, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారంటే ఈరోజు మీరు విజయోత్సవ సభ నుంచి ఏ జిల్లాలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని సేవా రంగంలో ఉద్యోగాలు కల్పించారని విడుదల చేసే దమ్ము మీకుందా? ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలో ధామినేడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ 2 ఏళ్ల పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు ఏమీ లేవన్నారు. వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లొద్దని నాటి
నాటి సీఎంను హెచ్చరించా. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇవాళ అనుభవిస్తున్నారన్నారు. గొడ్డలి పార్టీ అరాచక పాలన చూశాం. ఎన్నో దారుణాలు జరిగాయి. ఒక్క మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడిని చంపేశారని గుర్తు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘటన చూశామన్నారు. టీడీపీ జెండా లేకుండా చేస్తామని నాడు వైసీపీ నేతలు అన్నారు. ఇవాళ ప్రజలే వైసీపీ జెండా పీకేశారని ఎద్దేవా చేశారు. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించాం. అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు బయటికే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఏకంగా మన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరం పూర్తయ్యే లోపల 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిర్వహిస్తున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం మధురవాడలో భారీ ఎత్తున జరిగింది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను, వారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మల ఆధ్వర్యంలో మిదినాపురి ఉడా కాలనీలో గాంధీ విగ్రహం నుండి మధురవాడ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తూ ప్రజలను వంచిస్తుందని మండిపడ్డారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సమస్యల సుడిగొండల్లో చిక్కుకున్నారని, అభివృద్ధి శూన్యంగా మారిందని విమర్శించారు. నిరంతరం ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆయన స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో వైసీపీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అనుబంధ విభాగాల నేతలు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత ఉంది? ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ కోట ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామా అనే ఆలోచన ఉందని అనడానికి ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జన సందోహం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇవాళ సామాన్య ప్రజలు కానీ, లేదు మధ్యతరగతి కుటుంబీకులు కానీ, ముఖ్యంగా నిరుద్యోగులు కానీ, నిజంగా ఎవరైతే రైతాంగం కానీ, ఎవరైతే మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు హాజరయ్యారు. దానికి కారణం ఏదైతే మీరు చెప్పిన సూపర్ 6 కార్యక్రమాలు అమలు కాలేదు, ఏదైతే మీరు చేస్తామని ఆడబిడ్డ నిధి లేదు, ఏదైతే మీరు చెప్పిన నిరుద్యోగ వృత్తి చెప్పారో లేదు, ఏదైతే మీరు 60 సంవత్సరాలు నిండి వరకు వితంతు వృద్ధా పెన్షన్ అన్నారు లేదు, మీరు 50 సంవత్సరాలు నిండి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు పెన్షన్ అన్నారు లేదు, మహిళలకు వితంతువులు తన భర్త కోల్పోతే ఆ దేవుడు చిన్న చూపు చూస్తే ఇవాళ తన భర్తకి ఇవాళ తన ఇంటి ఆదుకునే ప్రభుత్వం లేదు అని చెప్పి ఆ ఇల్లంతా కూడా కన్నీరుతో ఏడుస్తూ ఉంది. ఇవాళ వితంతు పెన్షన్ లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన సూపర్ 6 అని చెప్పి ఇవాళ సూపర్ ఫ్లాప్ చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ మహిళలకు గ్యాస్ సిలిండర్లు అన్నారు, లేదా మహిళలకు 0 వడ్డీ లేదు. ఇవాళ మహిళలందరూ కూడా ఇవాళ తన కుటుంబాలని, తన పిల్లల్ని ఏ రకంగా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి. విశాఖలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ సాగర తీరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకను జిల్లా కలెక్టర్ అభిషిక్తి కిషోర్, పోలీస్ కమిషనర్ శంకభద్ర బాక్షి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర తీరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కలెక్టర్, సిపి, జేసీలతో పాటు పలువురు అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను మోసగించడంలో చంద్రబాబు ఆరితేరిపోయారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ విమర్శించారు. జగదాంబ క్లాక్ టవర్ వద్ద చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ గద్దెనెక్కి 2 ఏళ్లు పూర్తయిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం అని మండిపడ్డారు. కూటమి నేతల అధికారాన్ని చేజెక్కించుకునేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలకు ఇచ్చి దగా చేశారన్నారు.
ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి కూటమి నేతలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనుందన్నారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. జగన్ పాలనలోనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వాసుపల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మమ్మల్ని గొడ్డల పార్టీ అన్నారు. మేము గుణపం పార్టీ 2 సంవత్సరాలు వెన్నుపోటు పొడిచారు గుణపంతో ప్రజలందరికీ కూడా. మేము అదే తెలియజేస్తున్నాం. ఈఎస్సీ 16,000 మందికి గుణపం పొడిచారు. 3 లక్షల మందికి, సుమారు 3 లక్షల మంది రాస్తే వాళ్ళందరూ గుణపొందించారు కదా. 18 సంవత్సరాల అమ్మాయిలకి గుణపొందించారు కదా. పెన్షన్ ఇవ్వకుండా 50 సంవత్సరాలకి మాకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. బీసీలందరికీ గుణపొందించారు కదా. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఇస్తే నేషనల్లో టాప్ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. మరి అది గుణపొందించడమే కదా. 3 లక్షల మందికి కూడా ఇలాగ ఎన్ని గుణపొందించుతారు? రైతుల మీద గుణపొందించారు కదా. తర్వాత నిరుద్యోగ వృత్తి అన్నాం 3,000, సుమారు 36 లక్షల మందికి గుణపొందించావు కదా. మహిళలకి పెన్షన్ అన్నావు, వృద్ధాప్యులకి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 2 సంవత్సరాలు అయింది, ఒక్క పెన్షన్ రిలీజ్ చేయలేదు కదా. గుణపాలు దించాం కదా. ఇలాగ ఎన్ని గుణపాలు దించారు అవి మేము ఈరోజు చూపిస్తా ఉన్నాము. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు శూన్యమని స్వచ్ఛాంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇటీవల చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ సహా పలువురు మంత్రులు, ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారని, బాధిత కుటుంబాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారని చెప్పారు. నష్టపరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం వంటి అంశాలపై కూడా హామీలు ఇచ్చి 90 రోజుల్లో అమలు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన చేసి పాతపాట రాజకీయ విమర్శలు, అసత్య వ్యాఖ్యలు చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు శూన్యమని ఆయన విమర్శిస్తూ, గతంలో స్టీల్ ప్లాంట్ సమస్యలను కార్మికులు, యాజమాన్యం ఎన్నిసార్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోయిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ప్రయత్నం శూన్యం, 0. ఏ రకంగా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయనటువంటి ఒక వ్యక్తి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ దాన్ని రక్షించటానికి, కార్మికుల శ్రేయస్సు కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి నిన్న విశాఖపట్నం వెళ్ళి ముసలి కన్నీరు గారుస్తున్నాడు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన కొనసాగుతుందని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. 28వ వార్డు పీతాని దిబ్బ ప్రాంతంలో స్థానిక టీడీపీ అధ్యక్షుడు నక్కా కనకరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న జీవీఎంసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి పాల్గొని పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మునుపెన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. నక్కా కనకరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలన తమ వార్డు అగమ్య గోచరంగా మారిందని వాపోయారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో తమ వార్డులో దాదాపు 2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసుకోగలిగామన్నారు. నేడు 32 లక్షల వ్యయంతో యూజీడీ పనులకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో తమ వార్డును మరింత అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. యూజీడీ ప్రాబ్లం ఉండటం వలన 20 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో యూజీడీకి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే దమ్మువారి వీధి ఈ ప్రాంతాల్లో కూడా యూజీడీ ప్రాబ్లం ఉంది. అందుకని దాన్ని చిన్న పైపులు ఉన్నదాన్ని ఎప్పుడో చేసింది ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేసి పెద్ద పైపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి పనులు అనేక మన ఓటగడ్డలో కానీ
అనేక ప్రాంతాల్లో కూడా యూజీడీ మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. అభివృద్ధి పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్నీ కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా వేగవంతంగా నడిపించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఇయర్స్ 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. 1 సంవత్సరంన్నర నుంచి 6 నెలల్లో ప్రభుత్వం సెట్ అవ్వడానికి, ప్రభుత్వం అన్నీ చూసుకోవడానికే టైం సరిపోయింది. అక్కడ నుంచి ప్రతి నెల రామనగర్లో ఈ 28వ వార్డులో ప్రతి నెల ఒక శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా వర్క్ కూడా వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది, కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వార్డులో 3-4 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వర్క్స్ అవుతున్నాయి. ఈరోజు ఇక్కడ యూజీడీ రిపేర్స్ చానాలు బట్టి ఉన్నాయి, అంటే సుమారు ఒక 5-6 ఇయర్స్ బట్టి ఉన్నాయి. గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ నించొని ఫోటోలు తీయించుకొని పేపర్లకు ఇచ్చేవారు తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు ఆలోచించలేదు గత ప్రభుత్వంలో. ఒకళ్ళు యూజీడీ ప్రాబ్లం వచ్చిందని అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ఎవరైనా మహిళలు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ వర్కర్ని పిలవడం, అక్కడ రాడ్ పెట్టి పొడుస్తుంటే ఫోటో తీసుకోవడం, అది సోషల్ మీడియాలో పెట్టుకోవడం తప్పితే పర్మనెంట్గా రిపేర్స్ అంటూ చేసేవారు కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి వర్క్ని అక్కడ రిపేర్ ఉంటే రిపేర్ చేయించడము, కొత్తగా చేయాలంటే కొత్తగా చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు సుమారు 3.5-4 కోట్లు ఈ 1 ఇయర్లో శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమాలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఈరోజు అయితే యూజీడీ రెన్యువేషన్ కార్యక్రమం ఈ పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది అయిన వెంటనే డ్రైన్స్, రోడ్స్ కూడా వేస్తున్నాము. అది సుమారు 30 లక్షల చిల్లర వర్క్ ఉంది. ఈ వర్క్ అయిపోయిన వెంటనే దాన్ని ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఇక్కడ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇప్పుడు కుళాయిలు రాలేదన్న దాని మీద స్పందిస్తున్నాము. యోగా ఆంధ్ర 2026 వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 శాఖలకు చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనురాధ, యోగా శిక్షకులు మాట్లాడుతూ నిత్యం విధుల్లో ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఒక చక్కటి ఔషధంలా పనిచేసిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. షిరిడీ సాయి యోగా కేంద్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు సిబ్బందికి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించి ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిరోజు ఒక డిపార్ట్మెంటు యోగా డేను నిర్వహించడంలో భాగంగా ఈరోజు బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది వసతి గృహ సంక్షేమాధికారులు, వసతి గృహ సిబ్బంది ఈరోజు కార్గిల్ పార్క్ నందు యోగా డేను నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్గనైజ్గా ఆయుష్ డిపార్ట్మెంటు జిల్లా అధికారి డాక్టర్ ఉత్తమ కుమార్ గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది ఈరోజు ఈ యోగా డేను నిర్వహించడం జరిగింది. మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్లు అనేవి క్యాన్సర్ కాని కండరాల పెరుగుదలని, వీటి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మెడికవర్ హాస్పిటల్ ప్రముఖ ప్రసూతి మరియు స్త్రీరోగ నిపుణురాలు డాక్టర్ శ్రావంతి బి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ఫైబ్రాయిడ్ల సమస్య ముఖ్యంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు బయటపడకపోయినప్పటికీ కొంతమందిలో అధిక రక్తస్రావంతో కూడిన నెలసరి, తీవ్రమైన నొప్పి, పొత్తి కడుపులో బరువుగా అనిపించడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. అంతేకాకుండా గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవడం, పదే పదే గర్భస్రావాలు జరగడానికి కూడా ఈ ఫైబ్రాయిడ్లే ప్రధాన కారణం కావచ్చునని డాక్టర్ శ్రవంతి హెచ్చరించారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు నేను మహిళల్లో సాధారణంగా కనిపించే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో వచ్చే ఈ గడ్డల గురించి మాట్లాడతానండి. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే ఈ గర్భాశయంలో ఏర్పడే నాన్ క్యాన్సరస్ గ్రోత్ అన్నమాట. ముఖ్యంగా 30 to 50 ఇయర్స్ ఏజ్ ఉన్న మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మహిళల్లో కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తాయి. అసలు ఈ సమస్యలు ఏమేమి ఉండొచ్చు అండ్ ఎప్పుడు కనిపిస్తాయి అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి సైజ్ ఎంత ఉంది, ఇంకా గర్భాశయంలో ఎంత నెంబర్ అంటే 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా,
అనేది అండ్ ఏ భాగంలో ఉన్నాయి అంటే గర్భాశయానికి ఏ భాగంలో ఉంది ఆ ఫైబ్రాయిడ్ అనే దాని మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. చాలామంది మహిళలు ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ ఎలాంటి సమస్యలు వాళ్ళలో కనిపించవు. కానీ కొన్ని మందిలో ఏంటంటే నెలసరినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడం కానీ, నెలసరినప్పుడు ఎక్కువగా పొత్తికడుపు నొప్పి ఉండడం, లేకపోతే పొత్తికడుపు బాగా బరువుగా అనిపించడం. అండ్ కొన్ని మందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టం అవుతుంది. అండ్ కొన్ని మందికి ప్రెగ్నెన్సీ వచ్చినా తరచుగా అబార్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీ గైనకాలజిస్ట్ని మీరు సంప్రదించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వం గద్దె దిగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి యువజన విభాగం కార్యదర్శి తరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ర్యాలీ నిర్వహించారు. సంఘం ఆఫీస్ నుంచి అక్కైపాలెం జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తరుణ్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలకు ఇచ్చి మోసగించారని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా నమ్మిన ప్రజలను వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. అమరావతి పేరుతో కూటమి నేతలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని తరుణ్ కుమార్ ఆరోపించారు. కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసిందని స్పష్టం చేశారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అర్హులకు న్యాయం చేయాలని తరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా విశాఖపట్నం గాజువాక నియోజకవర్గ పరిధిలో పెదగంటేడ జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నేతలు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బాబురావు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. ఈ ర్యాలీకి గాజువాక పరిసర ప్రాంతాల నుంచి వైసీపీ శ్రేణులు, నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరి ఇప్పటికైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు చూసైనా ఈ ప్రభుత్వానికి ఒక బుద్ధి వస్తుందని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు సరిగదా, మరి కొత్త కార్యక్రమం అనేది ఒక్కటి కూడా చేయక మరి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వాలని నడుపుతూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠం అని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా మరి 3 సిలిండర్లు అన్నారు మహిళలకి, ఎక్కడ సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, ఒక్క సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఉన్న బస్సులను తీసి మహిళలకి బస్సుల్లో ఉచితమన్నారు, ఎక్కడా చేయలేదు. నిరుద్యోగ యువతకి మరి ఉపాధి అవకాశాలు అన్నారు, ఉద్యోగ భృతి అన్నారు, ఎక్కడా చేయలేదు. ఏదో 16,000 డిఎస్సి పోస్టులు తీసామని చెప్తున్నారు, తీశారు. ఏదైతే రాష్ట్ర ప్రజలను ఆయన మభ్యపెట్టి మోసం చేశాడో మనందరికీ తెలుసు. ఈ యొక్క సూపర్ 6, సూపర్ 7 హామీలు కానీ, అదేవిధంగా మేనిఫెస్టో కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలు అన్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో, వార్త అన్ని పేపర్లో వేసి, అదేవిధంగా ఏబిఎన్ ఛానల్స్ అన్నీ కూడా వేసి ఇప్పుడు ఆయన ఏం నెరవేరుస్తున్నారు? ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అన్నారు. బీసీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరికీ కూడా ఆ పెన్షన్ అందలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తిరుపతిలో కన్నుల పండుగగా జరిగిన కూటమి పాలనకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని కూటమి 2 ఏళ్ల అభివృద్ధిపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమం. వివిధ జిల్లాల్లో యోగాంధ్రలో పాల్గొని యోగాసనాలు వేసిన జిల్లా ఉన్నత అధికారులు, రాజకీయ ప్రముఖులు. విశాఖలో వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. 2 ఏళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డ కేకే రాజు.
స్టీల్ ప్లాంట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను ఖండించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ కు జగన్ చేసింది శూన్యమేనని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.